ఇదివరకు అతి తక్కువ బరువున్న శాటిలైట్‌ని ప్రయోగించడం రికార్డ్ అయితే, ఇప్పుడు అతి ఎక్కువ బరువున్నటువంటి శాటిలైట్‌ని అంతరిక్షంలోకి పంపించడంలో సక్సెస్ అయింది ఇస్రో. ఏకంగా 4410 కిలోల భారీ ఉపగ్రహం ఇప్పుడు అంతరిక్షంలోకెళ్ళింది. ఇస్రో ప్రయోగించిన ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇది అత్యంత విశిష్టమైందనాలా. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్. ఇది మరీ అప్డేటెడ్ అనమాట. జీశాట్ సిరీస్‌లో భాగం ఇది. 2013లో ప్రయోగించిన జీశాట్ 7 ఉపగ్రహాల కాలపరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో దాని స్థానంలో ప్రవేశపెడుతున్నట్టు జీశాట్ 7 ఆర్ ఉపగ్రహమే CMS-03. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లోనే ఇది అత్యంత బరువైంది. 4410 కిలోల బరువు కలిగినటువంటి సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి. సాధారణ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు 2000 కిలోల నుంచి 3500 కిలోల లోపే ఉంటాయి. CMS-3లో బహుళ బ్యాండ్ ట్రాన్స్పాండర్లని పేలోడ్స్గా అమర్చి పంపించారు. ఇది భారత భూభాగంతో సహా విస్తృత సముద్ర ప్రాంతంలో అన్ని వేళల్లో సేవలు అందిస్తుంది. ఇది పౌర వ్యూహాత్మక సముద్ర వినియోగదారులకు పదునైన కనెక్టివిటీ అందిస్తుంది. ప్రస్తుతం మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా CMS-3ని రూపొందించారు. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ, DTH ప్రసారంలో మెరుగైన సేవలకు ఈ ఉపగ్రహం అందిస్తుంది. సముద్ర వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. భారత నౌకాదళం కోసం CMS-3ని రూపొందించారు. కనీసం 15 ఏళ్ల పాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది విజయం సాధించిన తర్వాత మిషన్ కంట్రోల్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటుంటే మోడీ ఫోన్ చేసి వాళ్ళని అభినందించారు.